హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్ 4ని ఈ క్లాస్లో చర్చిద్దాం. సో ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మొత్తం లెసన్స్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము చాలా డెప్త్గా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో చెప్పుకోవడం జరిగింది. సో ప్రతి టాపిక్ని డివైడ్ చేసి ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని మోడల్ పేపర్స్ రూపంలో మనము అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇప్పటి వరకు 3 మోడల్ పేపర్స్ అందించాను. ఇది 4వ మోడల్ పేపర్. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఏ విధంగా ఉందో. మొదటి క్వశ్చన్: హిందీ భాష భారత అధికార భాష అయితే అధికార రాజపత్రాల్లో ఇంగ్లీష్ను ఎప్పటి వరకు కొనసాగించాలని నిర్ణయించారు? ఆన్సర్: అనంతకాలం, అంటే ఎప్పటికీ కూడా కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఆర్టికల్ 344 ప్రకారము రాష్ట్రపతి చేత అధికార భాషా కమిషన్ను నియమించబడినది? ఆన్సర్: బిజి కేర్ ఆధ్వర్యంలో 1955వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్: భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న ఏ భాషలు ఏ రాష్ట్రానికి అధికార భాషలు కావు? ఆన్సర్: ఆప్షన్ 1 1 2 3. ఏంటవి? సింధు, సంస్కృత్, కాశ్మీరీ. ఈ 3 భాషలు ఏంటంటే ఏ రాష్ట్రానికి కూడా అధికార భాషలు కావు. జస్ట్ కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. నెక్స్ట్ వన్: ఏ ప్రతిపాదన జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్నారు? మరి ఏ ప్రతిపాదన కింద? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతిపత్తిని ఇవ్వడము ద్వారా. నెక్స్ట్ వన్: జమ్మూ కాశ్మీర్కు అధిపతిగా ఉన్న సదా ఈ రియాసత్ అనే హోదాను గవర్నర్గా మార్చినటువంటి సంవత్సరం ఏది? 57. ఆప్షన్ 4 1965. నెక్స్ట్ వన్: రాష్ట్రపతి అధికారికంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అత్యవసర పరిస్థితిని విధించవచ్చు ఏ విధంగా? రాష్ట్ర శాసనసభ అనుమతితో. మామూలుగా రాష్ట్రాలలో అయితే, అంటే ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లేని రాష్ట్రాలలో అయితే గవర్నర్ అనుమతితో అత్యవసర పరిస్థితిని విధిస్తారు, గవర్నర్ యొక్క సలహాతో. బట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఏ విధంగా? రాష్ట్ర శాసనసభ అనుమతితో మాత్రమే రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తారు. నెక్స్ట్: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని ఏ ఉద్యమం తర్వాత డిమాండ్ రావడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1982 జమ్మూ కాశ్మీర్లో బిల్లు పునర్వ్యవస్థీకరణతో, ఓకేనా, ఈ డిమాండ్ రావడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత సంఘటిత నిధికి ఆదాయ వనరు ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 భారత ప్రభుత్వము ఆదాయము మొత్తం డిపాజిట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వన్: భారత ఆగంతుక నిధి ఏంటి అసలు? యాక్చువల్గా ఏ విధంగా ఏర్పాటు చేయబడింది? 61వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పార్లమెంట్ చట్టం 1950 చే దీనిని ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్: భారత ఆగంతుక నిధిని బయట నుంచి ఖర్చు చేసేది? భారత ఆగంతుక నిధి బయట నుంచి ఖర్చు చేసేది. 62 ఆప్షన్ 2 పార్లమెంట్ చేత అదనపు గ్రాంట్ను పొందుతుంది. నెక్స్ట్ వన్: భారత సంఘటిత నిధిని నుంచి డబ్బు తీయాలంటే, భారత సంఘటిత నిధి నుంచి డబ్బు తీయాలంటే ఏ విధంగా తీయాలి మరి? 63వది ఆప్షన్ 2 పార్లమెంట్ చే చేయబడిన అప్రోప్రియేషన్ చట్టము ద్వారా మాత్రమే దీన్ని తీయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్: భారత ఎన్నికల విధానంకు సంబంధించిన వివరాలు క్రింది వాటిలో ఏంటి? 64 ఆప్షన్ 2 పార్లమెంట్ చే ఒక చట్టం చేసి పేర్కొంటారు. భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విధానంకు, ఓకేనా, విధి విధానాలు ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా చేస్తారంటే పార్లమెంట్ చే ఒక చట్టం చేసి వాటిని పేర్కొంటారు. నెక్స్ట్ వన్: ఇండియాలో ఎన్నికలు దేని ఆధారంగా జరుగుతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. 65 ఆప్షన్ 1 ఏకసభ్య నియోజకవర్గాల ఆధారంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్: ఏ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో తన ఏకఛత్రాధిపత్యాన్ని కోల్పోవడం జరిగింది? ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. 66వది ఆప్షన్ 2 1967. నెక్స్ట్ వన్: ఎన్నవ లోక్సభ పదవి కాలము ముగియకుండానే రద్దయి తిరిగి ఎన్నికలు జరిగాయి? 67వది ఆప్షన్ 2 4వ లోక్సభ. నెక్స్ట్ వన్: ఎన్నికల ప్రచారంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్ను ఏ విధంగా సంతృప్తపరచడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది?
సో ఏ విధంగా తనకు ఓటు వేయాలని ఓటర్కు బహుమతులు ఇస్తారు. ఓకేనా, తనకు ఓటు వేయాలని కుల మత ప్రాతిపాదికన ప్రయత్నిస్తారు, ఇది కూడా చేస్తారు. ప్రత్యర్థి యొక్క చెడు గుణాన్ని ఆసరాగా ప్రచారం చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 and 3 3 కూడా కరెక్టే. 4వది ఏంటి, సతీ విధానాన్ని నిర్మూలిస్తానని హామీ ఇస్తారు. ఇలాంటి హామీలు ఎవరు చేయరు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరిని వారి యొక్క ప్రలోభాలకు లోబపెట్టి మాత్రమే ఓటు వేయించుకోవడానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆ విధంగా మారాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోలేరు? ఆన్సర్ ఆప్షన్ 4, విదేశాలలో స్థిరపడిన వారు, ఎన్ఆర్ఐస్. ఓకేనా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రకారము ఎన్నికల సంఘము ఒకే ముఖ్య ఎన్నికల అధికారిని కలిగి ఉంటుంది, కానీ ఇతర సభ్యులను రాష్ట్రపతి ఏ సంవత్సరం నుంచి నియమిస్తున్నారు? 70వది ఆప్షన్ 3, 1989. నెక్స్ట్ వన్, ఎన్నికల సంఘంను చాలామంది సభ్యులచే నియమించాలని పివి నరసింహారావు ప్రభుత్వము నిర్ణయించింది. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి 71 దానికి ఆప్షన్ 3. చీఫ్ ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ నిరంకుశంగా ప్రవర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అన్ని ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ తీర్మానము వలన. ఓకేనా, అంతేకాకుండా సో ఫ్రెండ్స్ 71 ఆప్షన్ 3, చీఫ్ ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ నిరంకుశంగా ప్రవర్తించడం వల్ల కూడా. మూడవది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మూడవది చీఫ్ ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ నిరంకుశంగా ప్రవర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది? కేవలం సరి అయినది మాత్రమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల సంఘంలోని సభ్యులకు కూడా అధికారాలు ముఖ్య ఎన్నికల అధికారితో సమానంగా ఉంటాయి అని చెప్పేసి పేర్కొంది. ఓకేనా, ఇది మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, ఎన్నికల సంఘంలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? 73 ఆప్షన్ 2, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ చట్టము 1951లో పేర్కొనబడినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఏంటది ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, భారతదేశము కలిగి ఉన్నది ఏంటి? అనేక పార్టీల విధానము. 74 ఆప్షన్ 3, అనేక పార్టీలు ఉన్నాయి కదా మన దేశంలో, దట్స్ రైట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పార్టీ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైనది క్రింది వాటిలో ఏంటి? 75 ఆప్షన్ 4, పైవన్నీ. ఏంటి మరి పైవన్నీ? 1, భారతదేశంలోని రాజకీయ పార్టీలు కొన్ని కులము, భాష, మతము మొదలగు అంశాలు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, వివిధ రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు దగ్గర పోలికలు కలిగి ఉండటం. ఓకేనా, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. దేనికి? భారతదేశంలో పార్టీ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవి. నెక్స్ట్ వన్, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి మరి? 76 ఆప్షన్ 1, 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో వ్యాలిడ్ ఓట్లతో 6% పోలై ఉండాలి ఫ్రెండ్స్. 6% ఓట్లు ఖచ్చితంగా పొందాలి. అంతేకాకుండా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ఆ పార్టీ ఉండాలి, 6% ఓట్లు పొందాలి. అప్పుడు మాత్రమే ఆ పార్టీ, సంబంధిత పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు అనేది పొందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? 77 ఆప్షన్ 4, రాష్ట్రంలో చెల్లిన ఓట్లలో 4% పొందాలి. చెల్లిన ఓట్లు అంటే కొన్ని బ్యాలెట్ పేపర్లలో చెల్లకుండా పోతాయి కదా ఫ్రెండ్స్, వాటిని అన్నింటిని తీసేసి చెల్లిన ఓట్లలో 4% ఖచ్చితంగా పొందితే అది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏది? 78 ఆప్షన్ 3, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1, 79 ఆప్షన్ 2, రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ ఎన్నికల సంఘము నిర్వహించింది ఫ్రెండ్స్. రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ అనేది ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, అంతేకాకుండా రాజకీయ పార్టీలు రిప్రజెంటేషన్ చట్టము 1951 ప్రకారము రిజిస్టర్ అవ్వాలి.
నెక్స్ట్, రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. ఒక రాజకీయ పార్టీ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందితే జాతీయ పార్టీగా హోదా పొందుతుంది. 1999 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘము 6 జాతీయ 48 రాష్ట్ర పార్టీలను గుర్తించింది. సో అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు పార్టీలు లేని ప్రజాస్వామ్యము ఉండాలని వాదించడము జరిగింది? ఆన్సర్ ఎంఎన్ రాయ్, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ విధానంను పంచాయతీరాజ్ విధానంను ఏ సిద్ధాంతంపై ఏర్పడింది లేదా ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సిద్ధాంతంపై. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము, పంచాయతీరాజ్ సంస్థలు ఆర్థిక వనరుల కోసము దేనిపై ఆధారపడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ ఆర్థిక సహాయం. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడలేదు? ఆన్సర్ ఆప్షన్ 4 నాగాల్యాండ్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ భాగము రాష్ట్రాలలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తుంది? 84 ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలదు? 85 ఆప్షన్ 3 దాద్రానగర్ హవేలీ. నెక్స్ట్, పంచాయతీ సమితి సిఫారసుల మేరకు జిల్లా అధికారి నియమిస్తారు. ఎవరిని నియమిస్తారు? 86 ఆప్షన్ 2 పంచాయతీ సభ్యుల చేత ఎన్నుకోబడతారు ఫ్రెండ్స్. ఓకేనా. పంచాయతీ సమితి సిఫారసు మేరకు జిల్లా అధికారి నియమిస్తారు అంటే పంచాయతీ సభ్యుల చేత తను ఎన్నుకోబడతారు. ఓకేనా. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించే అధికారము ఎవరికి కలదు? 87ది ఆప్షన్ 3 రాష్ట్ర ప్రభుత్వానికి కలదు. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య విధానాలు ఏంటి? 88 ఆప్షన్ 4 ఏంటో చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యము చేయటము. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి అంశాలు ఏవి? 89 ఆప్షన్ 4 తప్పుగా ఉన్నది ఏంటి మరి? ప్రణాళిక సంఘము ఆర్థిక సహాయము చేస్తుందనేది తప్పు. ఎందుకంటే ప్రణాళిక సంఘము ప్రణాళికలను మాత్రమే ఏర్పాటు చేస్తుంది, దానికి ఆర్థిక సహాయం చేసే హోదా లేదు. సరే, మిగతా అన్ని కరెక్టేనా చూద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘం చేత పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడతాయి. కరెక్ట్. అక్కడ మహిళలకు మరియు వీకర్ సెక్షన్ వారికి రిజర్వేషన్ తప్పనిసరి. ఎస్. పంచాయతీ పదవి కాలము 5 సంవత్సరాలుగా నిర్ణయించారు మరియు ఈ సమయం కన్నా పంచాయతీ పదవిని కోల్పోతే తప్పనిసరిగా 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా సరైనవే. ఒక 4వది మాత్రం సరైనది కాదు. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థను స్థానిక వ్యవస్థగా మార్పు చేసే బాధ్యత ఎవరికి ఉంచింది? 90ది ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభించబడినది? ఓకేనా ఇక్కడ ఫ్రెండ్స్ 91 ఆప్షన్ 3 ఇండియాలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మేఘాలయ, నాగాలాండ్, లక్షద్వీపులు మరియు మిజోరాంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, 99వ షెడ్యూల్ దీనికి సంబంధించింది? 92 ఆప్షన్ 2 మొదటి రాజ్యాంగ సవరణ చేత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి షెడ్యూలే 9వ షెడ్యూల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 9వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి భూ సంస్కరణలు మరియు జమీందారీ విధాన వివరణ కలదు. అయితే దీనికి న్యాయపరమైన వెసులుబాటు చట్టాలు ఏంటి ఫ్రెండ్స్? 93 ఆప్షన్ 4 ఓవర్ 280 అనేది దీనికి వెసులుబాటుగా ఉన్నటువంటి చట్టాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ రాష్ట్ర జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవి విరమణ వయస్సును పెంచింది? 94 ఆప్షన్ 2 41వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, 10వ షెడ్యూల్ కలిగి ఉన్నది ఏంటి? 95ది ఆప్షన్ 2 పార్టీ ఫిరాయింపుల అనర్హతకు సంబంధించిన షరతులన్నీ కూడా 10వ షెడ్యూల్లో ఉంటాయి ఫ్రెండ్స్, అందులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, 4th ఎస్టేట్ అన్నది ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 96 ఆప్షన్ 4 పత్రికా రంగానికి సంబంధించింది. నెక్స్ట్ వన్,
కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి గాడ్గిల్ ఫార్ములా ఉపయోగము ఏంటి? 97 ఆప్షన్ 1 పన్నుల ఆదాయాన్ని పంపకం చేయడము. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా మరియు భారత రాష్ట్రపతిగా పదవులను విజయవంతంగా నిర్వర్తించడము జరిగింది? 98 ఆప్షన్ 3 నీలం సంజీవ్ రెడ్డి గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దినేష్ గోస్వామి కమిటీ సూచనలు ఏమిటి? 99 ఆప్షన్ 1 పార్లమెంట్ ఎన్నికలకు ప్రభుత్వము నిధిని సమకూర్చాలి అని చెప్పేసి పేర్కొంది ఫ్రెండ్స్. ప్రభుత్వ నిధి చేతనే ఇవి జరగాలని పేర్కొంది. నెక్స్ట్ వన్, న్యాయ పంచాయతీలు నిర్వహించేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 సివిల్ వివాదాలు మరియు చిన్న నేరాలు పరిష్కరించుటకు కృషి చేయాలి అని చెప్పేసి న్యాయ పంచాయతీలు నిర్వహిస్తాయి ఫ్రెండ్స్. ముఖ్యమైనటువంటి విధి న్యాయ పంచాయతీల యొక్క విధిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 4ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం చేసినటువంటి పాలిటీ టాపిక్స్ పైన ప్రతి టాపిక్ పైన కూడా మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. ఒకవేళ నేను చేసినటువంటి టోటల్ క్లాసెస్, ఓకేనా, పూర్తి క్లాసెస్ ఎవరైతే వినలేదో ఒకసారి వినండి ఫ్రెండ్స్. అవి విన్న తర్వాత మీరు మోడల్ పేపర్ కనుక చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.